శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది.
సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి ఆ తదుపరి స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్త ఉపచార విధులతో కూడా స్వామివారికి భక్తిభావనతో చేసేటటువంటి సపరులుగా కూడా ఈ ఉపచారాలను పేర్కొంటారు. అదుగో కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రితాహనం చెప్పి కలశ పూజను కూడా ప్రారంభిస్తూ చూడండి, కళ్యాణ మంటపంలో స్వామివారు వేంచేయబడి బంగారు సింహాసనం మీద, అలాగే దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. చక్కటి పుష్పమాలలతో కూడా అలంకరణ కూడా చక్కగా గావించారు. తస్మై సమస్త వేదార్థ విజయ విఘనసే నమః. శ్రుతస్మృతినదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యతకం శుద్ధం వందే శ్రీభునోర్నవం. ప్రాణానాయమ్యాం ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితర్పరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవమా భోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్వరం అస్యాం శుభదౌ అస్య దేవస్య భవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల ప్రతివేశనాది సర్వతంత్రపశుద్ధత్తం శాంతత్వం సగపుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సుప్తశ్యమాన్ శేషు సరత్సరిత్సరిభూతేషు అపోవిరణ్ణన్ బలిపాదేశ్యే గృణాం దత్తాగం కరం శర్మ ఇదమాపశివాశుధమా శాంతా శాంతమా శివాశుధమా పోదా పోదమా పుణ్యా పుణ్యమా మేధ్యాం యద్మాం తాం త్రసా పోదా బ్రహ్మ పవిత్రేణ పుదా సూర్యస్రస్మి ఆపోవాయుధం సర్వం విశ్వా భూతాన్యప ప్రాణవాప పజవాపో నమాపం ద్వాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా విశ్వాపో జ్యోతి విశ్వాపో యజో విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భవస్వరాపోం అస్మిన్ కుంభేంగా సహస్రావాహయామి. ఏతేషితంబ్రణే సహస్రం జ్ఞాపాజావిదా పుత్ర తేభ్యో నంద్రసతాత విష్ణురిష్వే దేవాముంచంతమత స్వస్య వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి. ఏతే ప్లతస్త్రత్రయాభరణోపవీత పుష్పగంధధూపదీపాలంకరార్థ వివేక్షితా సర్వోపచారాః. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణ నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం తర్బాహం శంఖచక్రసమన్వితం యాప్తిం శృంకేతం శూర్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాంకమచ్చేత్. ఆగ్నేయస్మాద్దదామేత్తాశేదాత్తమేతోత్సంభో వైరాజంతే సతన్నిధత్తాం వృక్షాం దేశోపదానామనాది యామే స్థాన్ దాతోం భూ పద్మాకారుండలే. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రవతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్తత్సేనస్సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి.
తూర్పు తిప్పండి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్గర్మణ తస్మాన్ कर्मणान् विज्ञान्ते आरंभे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य कुर्यात् सुरात् विश्वक्सेन स भोजनं भगवद्भिर्ज्ञातः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाच्यतां सपुण्याहं करोमि गृह्वास्तप्रोक्षतमस्तु प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापति शाम्यन्त घोरान् शाम्यन्त पापान् शाम्यन्त वायदेः शुभान् वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोरान् शाम्यन्त पापान् शाम्यन्त वायदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्तनोतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधाभिः इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्य वागुं सुरे त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसते यतो आवृतानि वस्वसे इन्द्रस्य युज्जसखः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरातुतं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रोणशस्त्रस्य द्रविणोदा सरस्य प्रियं सुदे द्रविणोदा विरोधुषण्णो द्रविणोधारास्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्वितोपविशं यदा वै सूर्यवदेति नक्षत्रन्नेति यावत् तत्सूर्यः गच्छेति यत् अन्यं पश्येति तावत्कर्तृत्कार्ये स्यात् पुण्याः यवकृते ओं भूवति पुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिविश्वासरोत्तन्द्रविषितत्वं शान्तत्वं सपुण्यावातिकर्मणि पुण्यां भ्रन्तो भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तो भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रन्तो भ्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोद्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्श्वरिष्ठेमि स्वस्तिनः बृहस्पतिः ददातु ओं भूवति पुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिविश्वासरोत्तन्द्रविषितत्वं शान्तत्वं तत्पुण्यावातिकर्मणि स्वस्तिं भ्रन्तो भ्रन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रन्तो भ्रन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रन्तो भ्रन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्माभ्यैनं सं सद्यां मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावृध्यन्तः शतञ्जीवें सदस्य वीराः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिविश्वासरोत्तन्द्रविषितत्वं शान्तत्वं सपुण्यावातिकर्मणि वृद्धिं भ्रन्तो भ्रन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं भ्रन्तो भ्रन्तु कर्मरुद्धतां करुणावृद्धिं भ्रन्तो भ्रन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयोभोस्थानमूर्जेदातना महेरणाय चक्षे योपस्पदमार्दस्तस्य भाजयतेन उषतेरिव मातरः तस्माहरङ्गमावोय शिक्षयाय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्य वोजा सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्तानः पश्यगुस्यो न भवन्तु या सागं राजावरुणो याति मध्ये सत्यानृते औपस्सञ्जनानाम् अजस्याः पापकास्तानः पश्यगुस्यो न भवन्तु ओमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यपोता सपनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवो धिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कलुम्बरणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं अतोऽद्यामुगं हिरण्मयं येन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनिधि सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वावनातु तच्छयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञवदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शन्नो अस्तद्यपदेः शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राचाहन्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्तिस्मासाः पितरो मार्जयन्तां प्रदीक्षान्तिशिखा पशवः मार्जयन्तां प्रदीक्षान्तिश्चामोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वाजाम् इति यज्ञस्तम्भत्तरो यज्ञमतिर्मार्जयन्ताम् अथो दरादरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोःस्पदे प्रजानि हस्मान् स्वावेशोऽनमेवो भवानः यत्ते महे परिजन्नो षष्ठस्विने तद्पदे षण्चतुष्पदे वास्तोःस्पदे शग्मया सदा ते सक्षीमहि तैरण्यागात्मत्यामुद्योगे वरण्णो यूयं पातस्वस्तविस्वदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्याविषन् तथा सेवयेधिनः अणोरणीयान् महतो महीयान् आत्मा गुहायां नीतोऽस्यन्तोः तमः कथं वत्सति पीतशोको धातुः प्रसादाहान् महिमानमीशं सप्तः प्राणाः प्रभुन् सप्ताः सप्ताक्षः समितः सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणाः गुहास्यां नीताः सप्त वरुणान्माय सक्सेनान्मा पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेना यथा भाषा गुरोभार निवेदयामि
తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పాణి సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఉత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజను కూడా నిర్వర్తించి స్వామివారిని సమస్తములైనటువంటి లోకంలో ఉన్నటువంటి సమస్త దేవాతి దేవతలు కూడా అదిగో కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలకు చేరుకోబోతున్నారు. సమస్త లోకాల్ని కూడా శుభాల్ని అనుగ్రహించేటటువంటి స్వామివారి యొక్క తత్వాన్ని మనం ఒక్కసారి చూస్తే అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంటే భక్తితో మనం స్వామికి ఏది సమర్పించినా కూడా అనేక రెట్లు ఫలాలు భక్తులకే వచ్చి చేరతాయి. మరి అటువంటి స్వామివారికి మనం సమర్పించేటటువంటి ఈ కైంకర్యాల్లో ఆంతర్యం కూడా అదే. అందుకే ప్రతి కైంకర్యంలో కూడా లోక సంక్షేమం కొరకు అని చెప్పి స్వామివారి యొక్క ఈ సేవల్లో కూడా వైఖానస భగవత్ శాస్త్రంలో పేర్కొనబడింది. అంటే మరీచి విమానార్చనా కల్పం కూడా ఏమని చెప్పింది అని అంటే స్వామివారి సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట. అంటే అన్ని కార్యాల్లో విజయం లభిస్తుందట, కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అని చెప్పారు. అంటే అలాగే స్వామివారికి జరిగేటటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని ఎవరైతే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచి విమానార్చనా కల్పం పేర్కొనబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరమాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అంటే సమస్త మానవాళి యొక్క మరి ఐహికమైనటువంటి ప్రయోజనం కొరకే స్వామివారికి పూజలన్నీ కూడా అని చెప్పబడ్డాయి. అందుకే ప్రత్యూషశ్చ ప్రభాతశ్చ మధ్యాహ్నశ్చ పరాహ్నక సాయంకాలో నిశీథశ్చ పూజాకాలస్తు షట్స్మృతాః. స్వామివారికి శ్రీవారి ఆలయంలో ఈ కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అంటే ఈ కైంకర్యం వల్ల జరిగేటటువంటి సమస్తములైనటువంటి లోక సంక్షేమము అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. వైవాహికోత్సకర్మాంగం ప్రతిదేవత పూజాంచ కరిష్యే. ఓం శుచీవాహవ్యామృతస్యచేనాం శుచిభ్యः షణ్ణోన్సత్తాం స్వయం భరగ్రేం తీం తాయ నాగరాజమావాహయామి, శాస్త్రీయమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచమనం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవ్యేతిర్నః స్వస్తి పూషామసరోదాత స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరోపసరగ్నిః స్వస్తి దేవాః మంత్రిభువః స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో తే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃదాఘ్నదా జానదా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టినిమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభం వారుహేమ అమ్మోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసా జదాక్షం ప్రేతవాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు.
ఇప్పుడే పూజాధికాలు నిర్వర్తించి అదుగో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామివారికి నామాల్లో కూడా జగత్రాత జగద్రక్షక అని చెప్పి సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. వేవేష్టి ఇది విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడెవరు అని చెప్పి అంటే విష్ణు స్వరూపంగా చెప్తారు. అంటే విష్ణు సహస్రనామాల్లో కూడా విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని చెప్పి మరి భీష్మాచార్యులు వారు అంపశయ్యపై ఉండి ధర్మరాజుకు ఉపదేశించినటువంటి ఆ భగవన్ నామాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ లోకంలో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు, ఎవరిని ఆరాధిస్తే మానవాళికి సమస్త శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి ధర్మరాజుల వారే ప్రశ్నించారు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. దానికి సమాధానమే విష్ణు సహస్రనామం. అందుకే జగత్రాత లోకాన్ని రక్షించేటటువంటి ఆ దేవదేవుడెవరు అని చెప్పి అంటే వెంకటేశ్వర స్వామి. స్వామిని ఏడుకొండలు ఎక్కి ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకోగానే మనందరికీ కూడా ఒళ్ళంతా కూడా పులకరిస్తుంది. అంటే దివ్యమంగళ రూపుడైనటువంటి ఆ స్వామివారి యొక్క అర్చారూపాన్ని మనం సందర్శిస్తున్నాం. అంటే ఏదో మన కలియుగంలో చంచలములైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులందరికీ కూడా అత్యంత కరుణతో సులభసాధ్యంగా ఐహికమైన ఆముష్మికమైనటువంటి ఫలాలు పొందటము అనేటువంటిది దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే కేవలం అర్చనా విధానం ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే మరీచి ఆనంద సంహిత ఏమని తెలియజేసింది అనంటే కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యుజనం పరం ద్వాపరే ప్రతిమర్చాచ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యానభావాంగ పంచకం. అంటే కృతయుగములో మానస పూజ శ్రేష్టమైందిగా చెప్పారండి. మరి ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై మరి అనుగ్రహిస్తాడట. మరి త్రేతాయుగంలో యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పబడ్డాయి. అదే ద్వాపర యుగంలో అయితే విగ్రహారార్చన గొప్పదిగా చెప్పబడింది. మరి కలియుగములో అదిగో స్వామివారి యొక్క నామస్మరణ ఉత్తమోత్తమైనదిగా కూడా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత పేర్కొంటూ ఉన్నది. ఎందుకంటే ఆ మహావిష్ణువే భక్తుల్ని అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడట. 5 రూపాల్లో కూడా ఒక్క అర్చారూపైనటువంటి ఆ మహావిష్ణు భగవానుడు మరి నమస్కారము పూజ మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అంటే ఆ అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని కూడా వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియచేశారండి. అంటే అర్చారూపం అంటే మనం అనుకుంటాం విగ్రహ రూపంలో ఆ పరమాత్మ యొక్క స్వరూపం అన్నమాట. అదిగో చూడండి, స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే కార్యాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకుడికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల లోకాలన్నిటికీ కూడా తల్లి అన్నమాట. అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా ఎన్నో మంత్రాలతో జపిస్తూ ఉంటాం. అంటే 1000 బంగారు కమలాలతో అర్చించాడట స్వామివారే. మరి కేవలం మితాహారంతో పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ పద్మ సరస్సు వద్ద 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్షను కూడా నిర్వర్తించారట. మరి అందుకే మహా తేజోరూపిణి ఆ మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారికి నామాలుగా అమరకోశం చెప్తూ ఉన్నది. అంటే
ఆ అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నదట. పద్మ సరస్సు నుండి లేచి వచ్చి తన మెడలో అలంకరించుకునేటువంటి ఎర్ర కలువ పూలదండను అదుగో స్వామివారి యొక్క మెడలో అలంకరించిందట. అంటే తన స్వామిని మనసారా కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని కూడా అలంకరించిందట. మరి బ్రహ్మాది దేవతలందరూ కూడా అప్పుడు కృపాప్రసన్న వీక్షలాలతో అలరిస్తే అప్పుడున్నటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిని నమశ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః అదిగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు సభక్తికంగా. ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః అదిగో భూ మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. యజ్ఞవరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ తిరుమల మనం చేరుకోగానే ఆ స్వామివారిని అలాగే అంకసేమపై అలరారుతున్నటువంటి ఆ భూదేవి మాతను కూడా మనం సందర్శిస్తాం. యజ్ఞవరాహస్వామి యొక్క సంవాద గోష్ఠిలో వరాహస్వామి యొక్క మంత్రాన్ని కూడా భూమాతకు ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో ఎవరైతే అనుసంధానం చేసుకొని పలుపార్లు పఠిస్తారో వాళ్ళకి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవతలు కూడా విశ్వకళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి తిరుమలకు యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఆహార హోమకర్మ ఋష్యే ఓం ఏతన్వింద్రం సమాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మోక్తు మయి దేవాద్రణమాజంతా మయ్యాశీర వ్యాహోతారావణంతపూర్వేరిష్టాస్యామ ధన్వాసురాः మహే జంతవ్యాన్ హవ్యాకోతిస్తత్యామన సౌమ్యస్తు ఏనో మానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసోధివోచదామే ఉద్ధన్యమానమస్యామేమానమజమానస్యంతు శివానస్సంత పరిదశ్చన్నో మాత పదవీతోకసాత జాతవేద భువనశ్రేత హింసతపసోజనిషదే అగ్నిమశ్రద్ధాదివ్యవాగం సమీగర్భార్జనేభ్యం దేవేభ్యో అభ్యమణ ప్రజానన్ ఐదేని మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం పదంబర సాధీమస్రచ వేనావః సబుద్ధ్యాత్మాశిష్టాశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్సేదమాసనం సోమో దేవం సోమరం తమాసం సోమో వీరం కర్మణం దాతు సాధన్యం తిగం సభయం దృశ్రాణం తస్మై సోమవాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్ధేతనాగసుషేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రిమం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్ధేతనాగసుషేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష पवित्रेः स्तो वैष्णव्येस्तो यज्ञेः स्तो वायुभूतेस्तो विष्णुर्मनसाभूतेस्तो यज्ञस्य पावनेस्तः परसरस पवित्रेः स्तो वैष्णव्यो देवसवितपनात्तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्तरस्मिरापो देवीरग्रे भोग्रे भोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं तत्पुष्पान् विष्णोस्तु भोसि दक्षिणता विष्णोस्तु भोसि पश्चिमसोदत्तान् देवेभ्यः विष्णोस्तु भोसि हृदासी ध्रुवासी तारणासी ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावध्येतनागसुविशेषमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रस्तत्रिमं यज्ञं यजमांसदेहि ओं प्रणया सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावध्येतनागसुविशेषमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रस्तत्रिमं यज्ञं यजमांसदेहि ओं प्रणया को वः प्रणयतु सः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि
वरुणमावाहयामि आदित्यानावाहयामि शनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत्सोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञेदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापते जुष्टन्नरोभामि इंद्राय शन्नभामि अग्ने शन्नभामि अग्निशमाभ्यां शन्नभामि प्रजापते शन्नभामि ब्रह्मणे शन्नभामि इंद्राय शन्नभामि वसुभ्यः शन्नभामि मरुद्भ्यः शन्नभामि रुद्रेभ्यः शन्नभामि अपोपस्पृश्य ओम श्री महाविष्णवे शन्नभामि मित्राय शन्नभामि वरुणाय शन्नभामि आदित्येभ्यः शन्नभामि शुभ्यां शन्नभामि पूष्णे शन्नभामि कक्षाय शन्नभामि कक्षदेवत्सोमाय शन्नभामि औपासनयज्ञाय शन्नभामि यज्ञदेश्वेभ्यो देवेभ्यो शन्नभामि सर्वदेवेभ्यो शन्नभामि आज्यं त्रिप्रतिश्रयामि चरं त्रिप्रतिश्रयामि अग्नि अग्निर्ज्योतिषमिते स्वाहा अमृतमसवारणुसि अन्ततं रक्षान्तरधारातयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारातयः चिक्विस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा अध्यक्ष अक्षताम् आज्यां चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः वृप्रसे नमः पंचरासे नमः विसर्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुदेन मन्यस्व सरस्तेन मन्यस्व देहतपसुवा षष्टिसहस्राः नितमक्षमर्भदमानया अयन्त्यत्मात्मा जातवेदस्तेनेद्धस्य वद्धेजेत् वद्धेजास्मान् प्रजा प्रशुद्धमुहूर्तेन अन्नाद्येन समेधय अस्मिन्नोपासनाड्युण्डे ब्रह्मन् संविघ्नम् आधास्ते आधस्व समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य सर्वं सावित्राज्योतिं ओम भूस्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओम भूः अद्यपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आहारहोमान्ते स्वरमन्त्रपर्यादृणात् प्रयास्तात् नमतो देवादिवैष्णवं होष्ये तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितः प्रसुवा ओम मतो देवाः अन्तनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाम्भिः स्वाहा इदं विष्णुरुचक्रमे त्रयधानदेवतं समूढमस्य भागं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वजक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును
तस्मै समस्तवेदार्थ विदे विघ्नसे नमः। श्रुतिस्मृतिनिधि पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्णवम्। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यक्तेजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावर्णेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहगुर्मानन्दाष्टदिगुरोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डशुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजते इन्द्राग्नेयवनिरुद्यवरुणवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च सागतान्मलिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजते भारतकिम्पुरुषारीलावृतभद्राश्वकेतुकमालकरमणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकारपञ्चाशत्कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराहक्षेत्रे मम अनेकजन्मसु ह्यजन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामादि सङ्घातवकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलेश्वरपर्यन्तं कदाशीर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराष्ट्रपकर्षमितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृता अग्निष्टोमतिराप्ताप्तोर्याम शान्तवनवाजवीयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्याम्यर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिभित्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गेर्लबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गेर्स बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेर्स बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गेर्स बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य
తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానారు వైదల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పదనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మకంజకీర్షయా సాలంకదాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదాన సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్ర ప్రవరలో గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తే ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ ఆచార్యులు కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజను నిర్వర్తించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. అంటే లోకరక్షకుడైనటువంటి ఆ స్వామివారు సమస్త లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి వాడగుగాక. అంటే మనకి వెంకటేశ్వర స్వామిని మనం ఈ వెంకటాచలం అని చెప్పి మనం చెప్తే ఈ వెంకటాద్రి ఎక్కడ ఉంది అంటే మార్కండేయ పురాణం ఒక మాట చెప్పింది. సువర్ణముఖరీ తీరే లక్ష్మీపతి నివాస భూ వెంకటాద్రీతి ఖ్యాతః సర్వలోకేషు వర్తతే. స్వామివారి యొక్క ఈ సువర్ణముఖి నదీ తీరములో లక్ష్మీనాథుని నివాస స్థానంగా కూడా ఈ వెంకటాద్రి అని చెప్పి చెప్పబడిందట. ఎందుకంటే భవిష్యోత్తర పురాణం ఏమని చెప్తుంది అనంటే సర్వపాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే తస్మాద్వేంకట శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. పాపాలన్నింటినీ కూడా వేమ్మని చెప్పి పిలుస్తారట. కటమంటే దహింపజేస్తుందట. అంటే అర్థమేంటి అంటే వెంకటమంటే సమస్త పాపాలను కూడా దహింపజేసేటటువంటి మహిమ కలిగింది కాబట్టి ఈ పర్వతానికి వెంకటాద్రి అనేటువంటి పేరు కూడా వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే సమస్తములైనటువంటి అమృతాన్ని సంపదల్ని కూడా ప్రసాదించటం చేత కూడా ఈ వెంకటాద్రి జన్మరాహిత్యంగా కూడా ఇహపర సుఖాలను సంగేటటువంటిదిగా కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడ వేంకారోమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రీతి స్మృతః. ఇలా వరాహ పురాణంలో కూడా ఈ వెంకటాచలం యొక్క ప్రాముఖ్యాన్ని కూడా ప్రస్తావించారండి. అంటే ఆనాడు స్వామివారికి 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘనంగా వివాహము జరిగితే మరి ఆనాడు కుబేరుడు సంతసించి మరి స్వామివారికి అప్పుగా కూడా ధనాన్ని సమకూర్చాడట. మరి కళ్యాణానికి ధనం సమకూరితే స్వామివారి ఆనందానికి అంతులేదట. తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచి
విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. మరి గోవిందరాజస్వామి మరి విశ్వకర్మను రప్పించి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాల్ని, మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలి పువ్వులు, తేరణాలతో కూడా ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా ఆనాడే చేయించాడట. అంటే ఆయన చేతిలో ధనరేఖ ఉండటం వల్ల ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశులు 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకే స్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజు స్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడండి. అంటే అమ్మ ఒక్కులామాలిక దగ్గరకు కూడా వెళ్ళాడు. అమ్మ శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి స్వామివారు అడిగితే ఒకులామాత అన్నదట, ఎంత గొప్ప మాట ఉందో చూడండి. నాయనా, నువ్వు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి 14 లోకాలకి శుభలేఖ అందజేయటము అనేటువంటిది నీ కర్తవ్యము అన్నదట. చూడండి, మన ఇంట్లో కుటుంబంలో ఒక వివాహం జరిగితే బంధుమిత్ర సపరివారం అని చెప్పి ఆ పెళ్లి పత్రికలో రాస్తాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను పూజాదికాలు నిర్వర్తించి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల మంగళకారిణి జగన్మాత మహాలక్ష్మి స్వరూపిణ అమ్మవారికి కూడా అదిగో పూజాదికాలు నిర్వర్తించి మాంగళ్య ధారణ నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. భవంతి సత్యాసమిదాం దద్రౌ మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత. తంత్రయో వేద అన్వసృజ్యంత. తాన్ హస్తే కురుత. అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేధపశ్చదా. సౌభాగ్యమత్వే దత్తాయాధాస్తం విపరేతన. మేదినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవి వాసవీ బ్రహ్మవర్ధపితॄణాం త్రోత్రంజక్షర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. దేశ ప్రసవ అగ్నిరేత ప్రథమో దేవతానాగం సహస్య ప్రియాంశతమతి భాషాత్ తదేకం రాజావరుణమనధామతే గుస్త్రీపత్రహన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారావత్య ప్రియాంశతమతి భాషాత్ తదేకం రాజావరుణమనధామతే గుస్త్రీపత్రహన్నరోధాత్ స్వాహ
इमं मे वर्णस्य देहमद्वाचमुर्य त्वां वत्सराचके स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानस्ताशाः स्तेजमानोभिर्भिः अहेडमानो वर्णे हवोदर्शं समानः आयुः प्रमोषि स्वाहा तन्नोऽग्ने वर्णस्य द्वान् देवस्येडवयासिष्ठाः यजुष्ठो वन्नितमस्वजानो विश्वाद्वेषां सुप्रमुत्य स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेदुस्याप्सो व्यष्टौ अवयक्षुणा वर्णगमृणानो विहिमृडेगं सहोनेधि स्वाहा त्वमग्ने अयास्त्यासन्मनसा इदः अयासन् हव्यमूचे यानो देहि वे जग्गु स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः तरस्तेन मुखस्थाः दिवसवितप्रासाभिः ओं भूतिविरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मन्यस्वा नुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा इमां लाजान्ते आज्यमभिगार्याम् इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमुन्यतां यन्नारिबब्रोदे अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषोदहजेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेणो दस्ता अमृतागुम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्यायव अतिगाहे महेद्दिशः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्युवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पतिरेधन्तान्यातयो मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदीनागमृसेनोत्पर्जन्यस्य पुष्पेणो दस्थामृतागुम् अनु विश्वावदत्त्वया वजं धारावदन्यायव अतिगाहे महेद्विषाः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्युवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुसा स्वायुषोदोहदेनागुंसेनोत्पर्जन्यस्य पुष्पेणो दस्थामृतागुम् अनु विश्वावदत्त्वया वजं धारावदन्यायव अतिगाहे महेद्विषः ओं भो स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओं भूतिविरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रविर्यादरणात् प्रायस्तात् नमतो दिवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवदं समूढमस्वां सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विसेतोः वृदानि विश्वसै इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा विशन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणोत्तिरेतं विद्यान्यूनमहाकरम् अग्निस्वष्टातं करोतु स्वाहा अग्नेः स्पष्टकृते सुताहुदाहुतेनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनवदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः स्पष्टकृते स्वाहा वास्तवदे नमो वास्तवदे स्वाहा यन्मात्मनम् इन्दाभूदग्निस्तत्पुनराः जातवेदावच्च स्वाहा पुनरग्निचक्षुरात् पुनन्द्र बृहस्पतिः पुनर्मेश्वर्यं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा बेजन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यैः स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यैः स्वाहा समृद्ध्यैः स्वाहा सरसमृद्ध्यैः स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुरमतिनोक्तं च यज्ञे अतिरिक्तं कर्मणो क्षीणं यज्ञः पर्वान् प्रणेतकल्पयन् स्वाहा देवान् स्वाहा ब्रह्मप्रतिष्ठा मनसा ब्रह्मवाचो ब्रह्मयज्ञानागम् अविशामाज्यस्य अतिरिक्तं कर्मणो क्षीणं यज्ञः पर्वाणि
प्रणीतकल्पेन स्वाहा कृतार्थिर्भान् स्वाहा यथो शेषधीमहि स्वाहा समिधसि तेजोस्तेजो मयि देहि स्वाहा यमस्सधि मे मृत्योर्मे पाहि स्वाहा सूर्यसधि मे चक्षुर्मे पाहि स्वाहा सोमसधि मे चित्तं मे पाहि स्वाहा वायोर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोधि मे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तहिपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्र सप्तधात्वा इन्द्रिय सप्तयो निरावरण स्वाहुतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्यौर्भुक्तं पृथिवीर्भुक्तं ओषधवनस्पतिगन्धर्वाश्च भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्यौर्जीर्णं पृथिवीर्जीर्णं ओषधवनस्पतिगन्धर्वाश्च जीर्णग् स्वाहा समन्तां हरविषावतेन समादित्यै वसुभिः सम्मरुद्धे स्वमिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छत् यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तहिपा सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्र सप्तात्वा इन्द्रिय सप्तयो निरावरण स्वाहुतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो बुद्धिस्त्रिपदो ब्रह्माद्या सृप्यन्तां वषतिं सुन्दर्वासे तृप्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तृप्यन्ताम् ऐतेन मग्रस्थाः नमतेन मग्रस्थाः सरस्तेन मग्रस्थाः देशपितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तत्सन्मे भूयात् स्वाहा अक्षतमक्षत्यजोक्षमा मे चेष्टाः प्राचाः मार्जयन्तां दक्षिणाजां दशमासाः पुत्रमार्जयन्तां मार्जयन्तां रीचां भोजो वनस्पत्या मार्जयन्तां मूर्धायाः संवत्सरो यज्ञमतिर्मार्जयन्तां तोध्रात्रे नागेभ्यो मार्जयन्तां दक्षिणतः परदेपणया उत्तरतः परदेपणया पश्चिमतः परदेपणया दक्षिणतः विष्णोः सरमसि पश्चिमतः विष्णोः सरमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समोक्ष्यां ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधे अमरदां प्रषदयश्च दिवं गच्छततो नवृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतन्त्यवर्षसे त्र्यायुषम् आपोहिष्टामय भोस्तान ऊर्जिदादना मेहरणाय चक्षे योपस्मृतमार्दस्तस्वादेतेन उषतीरिव मात्रः तस्मारङ्गमापो शक्ष्याय मुधा आपो जनेधाजनः दीर्घायुत्वाय बलाय शताय शतन्त्यवर्षसे त्र्यायुषम् आपोहिष्टामय भोस्तान ऊर्जिदादना मेहरणाय चक्षे योपस्मृतमार्दस्तस्वादेतेन उषतीरिव मात्रः तस्मारङ्गमापो शक्ष्याय मुधा आपो जनेधाजनः यत्यग्ने तेजस्विनाहं तेजस्वी भूयातुमित्यग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयातुमित्यग्ने हरस्वी भूयातुं मयि मेधां मयि प्रजां मयि मेधां मयि प्रजां इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु जोक्षसूर्यं दृशे अवदगान् मातोर्नवाद्ब्राह्मणसरसमध्या समार्षपरोहिताक्षसूर्यो उपसन्मसापनातु कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा पुते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय यत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि सर्वं श्रीभूनिलासमय श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు.
లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా ఇప్పుడే నిర్వర్తించి ఆ తదుపరి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకిం శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు కళ్యాణ ఘడియ సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు గోదాదేవికి చెప్తే అప్పుడు పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీక వలె చివాలను లేచిందట. అదిగో స్వామివారికి పుష్పమాలా పరివర్తన కాంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మరలా స్వామివారికి సభక్తికంగా సమర్పించబోతూ ఉన్నారు. అందరూ కూడా ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. మరి ఆ గోదాదేవి యొక్క శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చి వేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏం జరుగుతుందో అని చెప్పి అర్చక స్వాములంతా కూడా చూసేలోపు మరి అందరూ కూడా క్షణములో విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలుకళ్ళు చీకట్లు కమ్మాయట. మరి ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. అదిగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి యొక్క కంఠములో వ్రేలాడుతుందట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో సశరీరంగా అండాళ్ళు తల్లి రంగనాథుని ఎందు లీనమై జ్యోతిగా లయించిందండి. ఎంత అద్భుతమో చూడండి. అంటే స్వామివారి చెప్పారట, కర్మయోగులు ముఖ్యులా జ్ఞానయోగులు ముఖ్యులా అంటే నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజయించువారు సర్వమ్ము నేనే ఎంచి మది నుంచి సంచరించెడు వారును నాకు ముఖ్యులు వీరలు మానవా నన్నాశ్రయించు కథనా వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో. ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో వారికి భక్తితో ఎవరైతే సేవిస్తారో వారికి ముక్తిని కూడా స్వామి ప్రసాదిస్తాడట. అదిగో తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి